తమ్నెయిల్లో చూసే ఉంటారు భయ్య. వీళ్ళు చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా ఫేమస్ అయితే అయిపోయారు. అసలు ఏంటి స్టోరీ అని అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే. ఖచ్చితంగా మీరు వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి భయ్య. అది కూడా సో వీళ్ళిద్దరు కపుల్స్, సో వీళ్ళు ఫ్రెండ్స్ కూడా కాదు, ఒక కపుల్ అనమాట. ఈ కపుల్ ఎందుకు సో ఈ విధంగా చేయాలి అనుకున్నారు, అలాగే వీడియోని ఎందుకు పోస్ట్ చేయాలి అనుకున్నారు, అంటే షేర్ చేసుకోవాలి అనుకున్నారో కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తా భయ్య. సో ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే సో వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. కేవలం సో వీళ్ళిద్దరు కపుల్ వీడియో అనేది వైరల్ అయితే అవుతుంది. సో దాని గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తామని, అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేద్దాం అనుకున్నారో సో దాని గురించి మాత్రమే మాట్లాడుకుందామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. అంటే వీడియో ఎందుకు షేర్ చేయాలి అనుకున్నారు, మెయిన్ రీజన్ అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా చూసుకున్నట్లయితే వీళ్ళు టోటల్గా సో ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే కాదు, సో వీళ్ళైతే టోటల్గా నార్త్ అనమాట. సో నార్త్ సైడ్ వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఇద్దరు కూడాను. సో ఇద్దరు కూడా సో మరీ అంత రిచ్ అంటే రిచ్ కాదు, మరీ అంత పూర అంటే పూరు కాదు. సో వీళ్ళైతే ఒక కపుల్ అనమాట. వీళ్ళు కాలేజ్ డేస్ నుంచి కూడా లవ్ చేసుకుంటూ ఉన్నారంట. స్టోరీలోకి వెళ్తే సో లవ్ చేసుకుంటూ ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫొటోస్ కానీ సో వీడియోస్ కానీ సో రీల్స్ కానీ బాగా అయితే పెట్టుకుంటూ ఉన్నారంట. అంటే ఇద్దరు డియోట్ అనేటివి చేసుకుంటా సాంగ్స్ సో ఈ విధంగా స్లో మోషన్స్ ఇవి. సో కానీ ఒకానొక రోజు అయితే ఇద్దరికి ఫాలోవర్స్ రావట్లేదు. ట్విట్టర్లో ఎంత ట్రై చేసినా వీళ్ళకైతే సో రీచ్ అనేది రావట్లేదు. కాబట్టి వీళ్ళు ఒకటే అనుకున్నారు. సో ఈ విధంగా అయితే మనమైతే సో కొద్దిసేపు ఒక వీడియో అనేది క్రియేట్ చేద్దాం. ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకొని సో దాన్ని అయితే మనం పోస్ట్ చేద్దాం. ఆ ద్వారా అయితే మనకు కొద్దిగా ఫేమస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని వీళ్ళు ఎక్కడ ఆలోచించారు, నార్త్ సైడ్ మాత్రమే ఆలోచించారు. అర్థమవుతుందా? సో నార్త్ సైడ్ మాత్రమే వాళ్ళున్న లొకేషన్స్లో అయితే కొద్దిగా సో రీచ్ రావాలి, సో కొద్దిగా ఫేమస్ అవ్వాలి అని అయితే వీళ్ళు ఆలోచించారు. అది ఏమైంది, సో మన ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసిందే కదా, మన ట్విట్టర్ గురించి అయితే ఇంకా తెలిసిందే కదా. సో ఏదైనా ఒక చిన్న న్యూస్ అనేది మన వాళ్ళకి తెలిసినా కానీ, అది ఇక్కడ వాళ్ళకి తెలిసినా అక్కడ వాళ్ళకి తెలిసినా కానీ తెగ వైరల్ అయితే చేసేస్తారు దాన్ని. సో ఇక్కడ వీళ్ళ విషయంలో కూడా ఆ విధంగానే జరిగింది. ఏం జరిగింది, సో వీడియో అనేది చిన్నగా లీక్ అయిన వెంటనే సో అదైతే షేర్స్ వందలు లక్షలు వేలల్లో అయితే మనకు లక్షల్లో కోట్లల్లో అన్నట్లు క్రోడ్స్లో అనేటివి షేర్స్ అనేటివి వెళ్ళడం అయితే జరిగింది. సో దీన్ని అయితే అందరూ కూడా మరి సో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ నార్త్ నుంచి తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిపోయిందనమాట. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీమ్స్ మొత్తం కూడా అసలు ఇన్స్టాగ్రామ్లు కానీ ట్విట్టర్ కానీ అసలు ఫేస్బుక్లు కానీ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ సో వీళ్ళదే మనకైతే మీరు ఫోటో కూడా చూడండి, ఈ ఫోటో మీరు చూసే ఉంటారు. సో వీళ్ళదైతే జరిగిందనమాట, అంటే వైరల్ అయితే అయిపోయింది. కానీ వీళ్ళైతే నిన్న ఏం జరిగిందంటే అది మనకు అసలు వెంటనే ఇదైతే వైరల్ అయితే అవ్వలేదు. వితిన్ 24 to 48 hours అంటే 2 days పట్టింది. సో ఈ గ్యాప్లోనే మనకు వీళ్ళు మీడియా ముందుకు రావడం జరిగింది. సో మీడియా ముందుకు వచ్చి ఆమె సో వీడియో అనేది డిలీట్ చేయాలి, సో ఎవరు కానీ షేర్ చేయకండి అని అయితే వేడుకోవడం అయితే జరిగింది. ఇంకా అంతే కదా, ఒకవేళ ఆమె వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అయితే మాట అయితే ఉంటుంది కదా. సో ఈ విధంగా కొద్దిగా న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఆమె కూడా కొద్దిగా రిచ్ అని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట, ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో రిచ్ కాబట్టి వాళ్ళకు పరువు అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డిలీట్ చేయండి, అసలు ఈ వీడియోని అయితే ఎవరు కానీ సో ఎవరికి షేర్ చేయకండి, వైరల్ చేయకండి అని అయితే చెప్పేశారు. అప్పటికే సో మన ట్విట్టర్లోనే ఇది వైరల్ అయితే అయిపోయింది, ఇన్స్టాగ్రామ్లో మరీ వైరల్ అయిపోయింది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు కపుల్స్, సో వీళ్ళు చేసింది కరెక్టా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి.